వెంకటేష్. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన లాస్ట్ ఎక్సర్సైజ్ 8.4కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. ఇందులో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అలాగే కొన్ని ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ తెలిస్తే చాలు, ఈ చాప్టర్ మొత్తం ఈజీ. సో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిటీ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇలా గుర్తుపెట్టుకోండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఫస్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఐడెంటిటీ చూడండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. థర్డ్ వన్, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ 3 ఫార్ములాస్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాము. అంటే మీరు చూడండి, ఈ 2 రేషియోస్ని స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే మనకి 1 వస్తుంది అనమాట. ఫస్ట్ది ఏంటి, మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ వన్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. థర్డ్ వన్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ 3 ఫార్ములాస్ని మనం 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం మనం. నెక్స్ట్ కొన్ని రిలేషన్స్ చూద్దాం. ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి ఇంపార్టెంట్వి, అవి చూద్దాం మనం. ఫస్ట్ వన్, sin 2 theta is equals to 2 sin theta cos theta. sin 2 theta ఏమవుతుంది మనకి, 2 ఇంటూ సైన్ ఇంటూ కాస్ theta. నెక్స్ట్ వన్ cos 2 theta. cos 2 theta. cos theta ఏంటవుతుంది మనకి, cos 2 theta cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta అవుతుంది. cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta అవుతుంది. నెక్స్ట్ tan 2 theta. tan 2 theta. tan 2 theta ఏంటి మనకి, 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. ఫైనల్గా ఫోర్త్ వన్ ఏంటి మనకి, cot 2 theta. cot 2 theta ఈజ్ ఈక్వల్స్ టు cot స్క్వేర్ theta మైనస్ 1 డివైడెడ్ బై 2 cot theta. సో చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ సైన్ 2 theta రాగానే 2 sin theta cos theta. ఈ 2 theta అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి theta దగ్గర మనకి 60 degrees అనుకోండి. సో మనకి ఇలా కూడా చేయొచ్చు, మన సైన్ 2 ఇంటూ 60 సైన్ 120 degrees అవుతుంది, 90 + 30 అలా కూడా వేయచ్చు. లేదు మనకి కొన్ని theta అనేటప్పుడు మనకి 15 degrees 10 degrees అలా ఇచ్చేటప్పుడు మనం సైన్ 2 thetaని మనం 2 sin theta cos theta వేసుకోవచ్చు. సో మన theta ప్లస్ మనకి తెలిస్తే మనం వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి theta 15 degrees ఇచ్చారు అనుకుందాం, క్వశ్చన్లో theta 15 degrees ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు మనకి సైన్ 15 degrees కాస్ 15 degrees ఇచ్చారు. మనకి సైన్ 30 వాల్యూ మనకు తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలియనప్పుడు మనకు ఓన్లీ 15 degrees వాల్యూసే మనకు తెలుసు. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సైన్ 2 theta అని మనం 2 sin theta cos theta అని వేసుకునేటప్పుడు మనకి సైన్ 15 degrees వాల్యూస్ కాస్ 15 degrees వాల్యూస్ రెండు ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు మనం ఆ వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కాస్ 2 theta. కాస్ 2 theta ఎలా చేస్తాం మనం, కాస్ స్క్వేర్ theta మైనస్ సైన్ స్క్వేర్ theta. tan 2 theta కాట్ 2 theta. ఈ రెండు చాలా ఈజీ. ఫస్ట్ tan గుర్తుపెట్టుకుంటే మనకి కాట్ వచ్చేస్తుంది, దాని రివర్స్ అనుకుంటాం. tan 2 theta చూడండి, ముందు 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta వచ్చింది. అదే కాట్ వచ్చేసరికి డినామినేటర్ కాస్త డోమినేటర్లోకి వెళ్ళిపోయింది, కాకపోతే రివర్స్ మనకి. ఇక్కడ మనం ఏమొచ్చింది, పైన tan దగ్గర మనకి 1 మైనస్ tan స్క్వేర్ theta వచ్చింది. కాట్ దగ్గర మనం ఏం చేస్తామంటే ముందు కాట్ వేసుకుంటాం, కాట్ స్క్వేర్ theta మైనస్ 1 వేసి డినామినేటర్లో 2 cot theta వేస్తాం. సో ఈ 7 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ అనేవి ఈ చాప్టర్లో అవసరం ఉండవు, ఎక్కడైనా ఒక అవసరం అయితే మనం యూజ్ చేస్తాం. మ్యాక్సిమం మనకి యూజ్ అయ్యేది మాత్రం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అయ్యి మ్యాక్సిమం. సో ఈ 7 ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఇచ్చారంటే మనకి, ఎక్స్ప్రెస్ ద trigonometric ratios. Explain the trigonometric ratios sin A, secant A and tan A in terms of cot A. In terms of cot A. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సైన్, సీకెంట్, టాన్ ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, అవి మనం కాట్లో చూపించమంటున్నారు. సో మనం ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి,
సో మనకి ఏమి తెలుసు మనకి వి నో దట్ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనం కొన్ని నేర్చుకున్నాక 3 ఫార్ములాస్ అవి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ కొసీకెంట్‌కి కాట్‌కి రిలేషన్ ఏంటి మనకి? కొసీకెంట్ స్క్వేర్ ఇక్కడ ఏ ఇచ్చారు కాబట్టి ఏ ఏసుకుందాం థీటా వేయొద్దు. మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంకొక ఐడెంటిటీ ఏంటి మనకి? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనం ఈ ఐడెంటిటీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సెకండ్ ఐడెంటిటీని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఈక్వేషన్ బట్టి మనం ఏం రాస్తాం? ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 బట్టి మనం ఏం చెప్తాము? ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్‌ని ఉంచాము. కాట్ నెట్వర్క్ పంపించాం అనుకోండి ఏమవుతుంది మనకి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్‌ని రైట్ సైడ్‌ని కూడా మనం ఇన్వర్స్ చేద్దాం. అంటే 1తో ఇన్వర్స్ చేద్దాం. అంటే ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. 1 బై కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం ఇన్వర్స్ చేసాం అనుకోండి. 2 1లు కట్ చేసినా మనకి కొసీకెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ వస్తుంది. సో మనం ఇన్వర్స్ చేస్తాం. ఇన్వర్స్ చేయడం వల్ల మనకి వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా మనకి మారవు. ఎందుకంటే 2 పక్కలు కూడా మనం చేసాం కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి 1 బై ఇక్కడ చూడండి మనకి 1 బై కాస్ స్క్వేర్ ఏ ఇచ్చారు. మనకి 1 బై కాస్ ఏమవుతుంది? సైన్ అవుతుంది కదా! సో అదే వేయబోతున్నాం మనం ఇక్కడ. సో 1 బై కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది మనకి ఇక్కడ? సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ది యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వేయండి రైట్ హ్యాండ్ సైడ్ 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ? స్క్వేర్ ఉంది కదా! మనం స్క్వేర్ నెట్వర్క్ పంపించాం అనుకోండి రైట్ సైడ్ రూట్ అవుతుంది. సో 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే. అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం వాడు ఏం చెప్పారు మనకి క్వెషన్‌లో చూడండి. అది ఫైండ్ ఔట్ చేసాంలే చూడండి మనకి. సైన్ ఏ అనేది కాట్ ఏలో చూపించమన్నారు. చూడండి మనకి వచ్చింది కదా! సైన్ ఏ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్‌లోనే చూపించాం. సో వాళ్ళు అడిగినట్లుగా మనం ఫస్ట్ దనేది ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది మనం కాట్‌లో చూపించాం. వాళ్ళు అడిగినట్లుగా సైన్ ఏ అనేది మనం కాట్‌లో చూపించాం. నెక్స్ట్ టాన్ ఏ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాన్ ఏ ఏమని రాయొచ్చు మనం? 1 బై కాట్ ఏ అని రాయొచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి మనం యూజ్ చేద్దాం చూడండి. ఈక్వేషన్ 2 మనకేంటి? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా! సో అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ? సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో మీకోసం చూపిస్తాను చూడండి. సెకండ్ ఈక్వేషన్ చూడండి. సీకెంట్ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుతాం మనం. రైట్ హ్యాండ్ సైడ్ టాన్ పంపించాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో అదే ఇక్కడ వేసాం మనం. సో ఇప్పుడు మనం చూడండి మీరు సీకెంట్ అలాగే ఉంచండి ఇక్కడ. రైట్ హ్యాండ్ సైడ్ అలా 1 ప్లస్ టాన్ ఏమని రాయొచ్చు మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఇక్కడ ఈక్వేషన్‌ని మనం 3 అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 అని చెప్పి టాన్‌ని మనం కాట్‌లో రాస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1 బై కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగినట్లుగా మనం చేస్తాం చూడండి కావాలంటే. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్‌లో ఉంది కదా! మనం సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ. సీకెంట్ ఏ కూడా మనం కాట్‌లో చూపించాం మనం. సో ఇప్పుడు వాళ్ళు అడిగినట్లుగా సైన్, సీకెంట్ కూడా మనం చూపించాము. ఇంకొకటి ఏంటి మనకి టాన్ కూడా చూపించమన్నారు కదా! టాన్ కూడా చూడండి. ఈ థర్డ్ ఈక్వేషన్ టాన్. టాన్ కూడా మనం కాట్‌లో చూపించాం. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి సమ్ము. వాళ్ళకి ఏంటి మనం అడిగారు మనకి సైన్, సీకెంట్, టాన్ కాట్‌లో చూపించమన్నారు. సో అందుకోసమని మనం ఈ 2 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మన ఫార్ములాస్ వేసుకున్నాం. వేసుకొని కొసీకెంట్‌ని మనం రివర్స్ చేస్తే సైన్ అవుతుంది కాబట్టి సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్‌లో చూపించాము. నెక్స్ట్ టాన్ మనకి ఎలాగో తెలుసు రివర్స్ ఆఫ్ కాట్‌ని మనం టాన్ అని రాస్తాం. సో అది అలాగే సింపుల్‌గా కాబట్టి మనం సింపుల్‌గా రాసుకున్నాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మనం సీకెంట్ నుంచి మనం ఏం చేసాం మనం 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ కాబట్టి టాన్ మనం కాట్ చేయాలి. సో రివర్స్ అవుతుంది. సో రివర్స్ వేసుకున్నాం. సీకెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ. సో వాళ్ళు అడిగినట్లుగా మనం 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా కాట్‌లో చూపించాం. సో సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. సో సెకండ్‌లో ఏమి ఇచ్చారు మనకి? రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ ratios
ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే మనకి ఆల్రెడీ సీకెంట్ ఏ ఉంది, సీకెంట్ ఏ కాకుండా ఇంకా రిమైనింగ్ మనకి 5 ఉన్నాయి కదా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అవన్నీ కూడా మన సీకెంట్లోనే చూపించమన్నారు. అంటే సైన్, కాసు, టాన్, కాట్ ఇవి 5 కూడా మనకి మన సీకెంట్లోనే చూపించాలన్నమాట. సో రాసి చూపిస్తాను, సమ్ చేద్దాం మనం. సో మనకి ఏం తెలుసు, మనకి వి నో దట్ కాస్ని కాస్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి 1/సీకెంట్ ఏ. సో దీన్ని బట్టి కాస్ అనేది మనం సీకెంట్లో చూపించాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అంటే కాస్ అనేది సీకెంట్లో చూపించమన్నారు. సో అందుకోసమే కాస్ అనేది మనం సీకెంట్లో చూపించాలంటే రెసిప్రోకల్ చేయాలి. సో అందుకే మనం రెసిప్రోకల్ చేసాం. సో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. సో అది కూడా రాద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే చేసే ముందు ఒక మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడాలి. అదే షార్ట్కట్లో వి నో దట్ని WKT అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ వాడదాం. ఏంటంటే అది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది, ఇక్కడ మనకి కాస్ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ ఏ కదా. సో ఇక్కడ ముందు రాసుకుంది అది ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పి. సో దీన్ని బట్టి చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆ వాల్యూని కాస్ ఏ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది మనకి 1 మైనస్ 1/సీకెంట్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమంటారు, సీకెంట్ ఏలో చూపించమన్నారు కాబట్టి సైన్ వాల్యూ మనం ఈ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం. పంపిస్తే √1 మైనస్ 1/సీకెంట్ స్క్వేర్ ఏ. సో ఈ వాల్యూ ఇక్కడతో అయిపోయింది. మనకి సైన్ ఏ కూడా మనం సీకెంట్లో చూపించాం. ఇంకా మనకి ఎన్ని మిగిలాయి, మనకి ఇంకా 3 మిగిలాయి, అవి కూడా చేద్దాం. సో ఇంకొక ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఏంటి మనకి, సీకెంట్ టు ట్యాన్కి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ట్యాన్ ఒకటి రైట్ ఉంచాం అనుకోండి, ట్యాన్ ఏ రైట్ పంపించాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది మనకి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఏం అడిగారు, సీకెంట్లో చూపించమన్నారు. సో ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు √సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో ట్యాన్ కూడా మనం సీకెంట్లో చూపించాం. ఈ సమ్స్ చాలా సింపుల్, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వస్తే చాలు. 10th స్టాండర్డ్ వరకు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్కి వెళ్తే అప్పుడు మీకు లెవెల్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకేటన్నా మనకి ఇక్కడ చూడండి, మనం ఎడిట్ ఫైండ్ అవుట్ చేసాం. ఒకటి కాస్ చెప్సాం, సైన్ చెప్సాం, ట్యాన్ చెప్సాం. సో కాట్ చేద్దాం. కాట్ ఏంటి, రివర్స్ ఆఫ్ ట్యాన్ కదా మనకి. సో అది రాయండి, కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/tan ఏ. సో ఆల్రెడీ మనకి పైన ట్యాన్ ఏ వాల్యూ వస్తుంది, అదేంటది మనకి √సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో అదే వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో √సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో మన కాట్ కూడా వాళ్ళు అడిగినట్లుగా సీకెంట్లో మనం చూపించాం. సో 1/√సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో మనం 4 చూపించాం. ఇంకా ఇంకొకటి ఉంది. సో కొసికెంట్ ఎందుకు వాడుతున్నామంటే ఆల్రెడీ మనం సైన్ ఫస్ట్లో కనుక్కున్నాం కాబట్టి కొసికెంట్ ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ సైన్. సో మనకి ఇక్కడ సైన్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేసాను, ఇక్కడ చూడండి, సైన్ వాల్యూ √1 మైనస్ 1/సీకెంట్ స్క్వేర్ ఏ కింద ఉంది చూడండి. సో ఆ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, రివర్స్లో రెసిప్రోకల్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ. Therefore cosecant A is equals to ఏమైంది 1/√1 మైనస్ 1/సీకెంట్ స్క్వేర్ ఏ. సో వాళ్ళు కనుక్కోమన్నట్లుగా మనం అన్నీ కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా మనం సీకెంట్లో చూపించాం, మనం కన్వర్ట్ చేసి. సో సెకండ్ సమ్ కూడా అయిపోయింది. సో థర్డ్ సమ్ ఏమి ఇచ్చారంటే మనకి ఇవాల్యుయేట్ ద 2 ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే సైన్ స్క్వేర్ 63 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 27 degrees
డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 17 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 73 degrees. సో ఫస్ట్ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ సమ్ అనేది మీరు మీ అంతటా మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను మీకోసం డెడికేట్గా వీడియో తీసుకొస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు బాగా గమనించండి. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారు, సైన్ స్క్వేర్ 63 ఇచ్చారు కదా. సో మనం దాన్ని ఎలా రాయొచ్చు, మనం 90స్లో చూపించాం అనుకోండి. 90 మైనస్ 63 రావాలంటే ఎంత చేయాలి, మనం 27తో మైనస్ చేయాలి. సో 27 వేసాం. సో 90 మైనస్ 27 63 ప్లస్ యాజ్ టీజ్గా అది వేసేయండి మనం సైన్ స్క్వేర్ 27. సో మళ్ళీ చెప్తాను చూడండి, సైన్ స్క్వేర్ టీటా. సో టీటాని మనం ఏం చేసామంటే ఇక్కడ 63 ఉంది కాబట్టి 90 మైనస్ 27 63 వస్తుంది. సో అలాగే వేసాం అనమాట మనం. డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 17. సో కాస్ స్క్వేర్ 17 కూడా మనం కన్వర్ట్ చేసి చూద్దాం. సో కాస్ స్క్వేర్ 17 రావాలి. సో ఇక్కడ కూడా 19 తీసుకుందాం. సో 17 రావాలంటే ఏం చేయాలి, మనం 73 చేయాలి. మైనస్ 73 17 వస్తుంది ప్లస్ కాస్ స్క్వేర్ 73. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇది మనకి సైన్ 90 మైనస్ టీటా కాస్ 90 మైనస్ టీటాలో ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారంగా మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే అన్ని ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ కూడా మనకి పాజిటివ్ అవుతాయి. సో 90 ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ కాస్త సైన్ అవుతుంది. సో అదే మనకు రాయబోతున్నాం. సో సైన్ స్క్వేర్ 90 మైనస్ టీటా ఏమవుతుంది మనకి ఇక్కడ, కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. సో కాస్ స్క్వేర్ 27 ప్లస్ సైన్ స్క్వేర్ 27 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 90 మైనస్ టీటా సైన్ స్క్వేర్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ 73 ప్లస్ కాస్ స్క్వేర్ 73. సో మీరు బాగా గమనించండి, మనకి ఫార్ములా ఎలా కనిపిస్తుంది ఇక్కడ, మనకి ఐడెంటిటీ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా కనిపిస్తుంది. కాస్ స్క్వేర్ టీటా వేయండి, సైన్ స్క్వేర్ టీటా ముందు వేయండి, ఏదైనా వేసినా పర్లేదు, 2 ప్లస్ కాబట్టి. సో 1 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1, కిందన మనకి డినామినేటర్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో 2 కూడా సేమే ఉన్నాయి, 27 27 73 73. సో మనకి న్యూమరేటర్లో 1 వస్తుంది, డినామినేటర్లో 1 వస్తుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు రాలేదు అని అనుకుంటే అప్పుడు డెడికేటెడ్గా మీకోసం ఒక వీడియో తీస్తాను. సో సెకండ్ క్వశ్చన్ మీకు రాస్తున్నాను చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, సైన్ 25 degrees కాస్ 65 degrees ప్లస్ కాస్ 25 degrees సైన్ 65 degrees. సో ఇది కూడా సేమ్ మీరు అలాగే చేయండి. మీరు 90 తీసుకుంటారు, 90 తీసుకుని మీకు అర్థమైపోతుంది. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసాం అలాగే సేమ్ చేయండి, ఈజీ మీకు వస్తుంది. రానట్లుగా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకోసం డెడికేట్గా వీడియో తీసుకొస్తాను. సో ఫోర్త్ క్వశ్చన్, నేను ఫాస్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే మన సిలబస్ బేగా కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, ఆప్షన్స్ అనమాట. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో మనకి మల్టిపుల్ చాయిస్ అంటాం కదా, సో ఆ టైప్ అనమాట ఇవి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. చెప్పడమే కాదు, జస్టిఫై చేయడం అంటే అర్థం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్, అంటే మన ఆన్సర్ని సాల్వ్ చేసి చూపించాలి. ఏబిసి అనేవి రాసేసి వదిలేయడం కాదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి 9 సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 9 tan స్క్వేర్ ఏ. ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఏకి 1, బి ఆప్షన్ వచ్చేసరికి 9, సి ఆప్షన్ వచ్చేసరికి 8, డి ఆప్షన్ వచ్చేసరికి 0. సో ఈ 4 ఆప్షన్స్. సో మనం ఏం చేద్దామంటే జస్టిఫై అన్నారు కాబట్టి ముందు సమ్ని సాల్వ్ చేద్దాం, దాన్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ నుంచి ఆప్షన్ మనం టిక్ చేయొచ్చు. సో ఆన్సర్ చూడండి, వాళ్ళు ఇచ్చిన డేటా వేసుకోండి. 9 సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 9 tan స్క్వేర్ ఏ వేసాం. సో రెండిట్లో మనకి కామన్గా ఉన్నది ఏంటి, మనకి 9. సో 9 కామన్ తీయండి. సో సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ. మనకి ఐడెంటిటీ ఏముందో మనకి ఇక్కడ చూడండి, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఏమవుతుంది మనకి 1 అవుతుంది. సో ఈ ఐడెంటిటీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, 9 into 1 అవుతుంది. సో 9 into 1 ఎంత మనకి 9. సో ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ చూడండి, ఏలో 1 ఇచ్చారు, బిలో 9 ఇచ్చారు, సిలో 8, డిలో 0. సో మనకి ఆప్షన్ బి రైట్. సో నేను టెక్స్ట్ బుక్ సీక్వెన్స్ ప్రకారంగా చెప్తున్నాను. మనకి ఫోర్త్ క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ 1, థర్డ్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ 1, ఫోర్త్ 1 మీరు ట్రై చేయండి. సో థర్డ్ 1
థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే మనకి సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 మైనస్ sin ఏ. సో ఇది క్వశ్చన్. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసరికి సీకెంట్ ఏ, బి ఆప్షన్ వచ్చేసరికి మనకి sin ఏ, ఆప్షన్ సి వచ్చేసరికి మనకి కొసీకెంట్ ఏ, ఆప్షన్ డి వచ్చేసరికి మనకి కాస్ ఏ. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ వేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి సీకెంట్ ఏ ప్లస్ tan ఏ, ఓకే, ఇంటూ 1 మైనస్ sin ఏ. ఇప్పుడు మనం చూడండి సీకెంట్ ఏని మనం ఎలా రాయొచ్చు, 1/cos ఏ అని రాయొచ్చు కదా. సో 1/cos ఏ. tan ఎలా రాయొచ్చు మనం, sin a/cos ఏ అని రాయొచ్చు, ఎందుకంటే sin θ/cos θ tan కదా. సో ఇది యాస్టీస్గా మీరు అలాగే వేయండి, 1 మైనస్ sin ఏ అని వేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ దాంట్లోనే కాస్ ఏ అనేది 2 కామన్గా ఉంది డినామినేటర్లో. సో కామన్ డినామినేటర్ తీసుకోండి కాస్ ఏ. సో 1 ప్లస్ sin ఏ అవుతుంది ఇంటూ 1 మైనస్ sin ఏ. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకి ఆల్జీబ్రాలో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏమవుతుంది మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ పైన 1 ప్లస్ sin ఏ ఉంది, అటువైపు మనకి 1 మైనస్ sin ఏ ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ మనం 1 అనుకుంటాం, బి sin అనుకుంటాం. సో దాన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనం 1 మైనస్ sin స్క్వేర్ ఏ. 1 ఎందుకు వేసానంటే 1 స్క్వేర్ 1 కాబట్టి 1 వేసాను, డివైడెడ్ బై కాస్ ఏ. సో మన ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ చూడండి, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఓన్లీ మనం కాస్ స్క్వేర్ థీటాని ఇక్కడ ఉంచాం అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది మనకి 1 మైనస్ sin స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ ఏ ఉంది కదా, అంటే మనకి ఏమొస్తుంది, న్యూమరేటర్లో కాస్ స్క్వేర్ ఏ వస్తుంది మనకి. సో కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. సో ఆల్రెడీ మనకి డినామినేటర్లో కాస్ ఉంది, న్యూమరేటర్లో కాస్ స్క్వేర్ ఉంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్గా ఏం వస్తుంది, మనకి కాస్ ఏ వస్తుంది. సో ఆన్సర్ మనకి కాస్ ఏ. కాస్ ఏ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ డి. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్. అంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఫార్ములాస్, అవి మనం కరెక్టా కాదని చేసి ప్రూవ్ చేసి చూపించాలి, అంటే సాల్వ్ చేసి, అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లాగా అనమాట మనకి. వేర్ ద యాంగిల్స్ ఆర్ ఎక్యూట్ లెస్ దెన్ 90 యాంగిల్స్ ఉంటుంది, అందుకే ఎక్యూట్ యాంగిల్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో మనం ఇది ప్రూఫ్ చేయాలి, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో సొల్యూషన్ మనం గివెన్ డేటా వేసుకోండి. గివెన్ దట్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి, 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఓన్లీ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ రావాలి. సో మనకి ఎల్హెచ్ఎస్ ఏంటి, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ కదా. సో కొసీకెంట్ ఏమని రాయొచ్చు మనం, 1 బై సైన్, కాట్ని కాస్ థీటా బై సైన్ థీటా వేస్తాం, హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్. చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను. మనకి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో అందుకోసం కొసీకెంట్ ప్లస్ 1 బై సైన్ వేసాము, కాట్ వచ్చేసరికి కాస్ బై సైన్ వేస్తాం. సో ఇప్పుడు మనకి రెండిట్లోని కూడా డినామినేటర్ అనేది సైన్ కామన్గా ఉంది. సో సైన్ వేయండి, సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ న్యూమరేటర్ వచ్చేసరికి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం సపరేట్ చేయండి, అంటే ఏంటి, 1 బై కాస్ థీటా హోల్ స్క్వేర్, 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వేసాం, కిందకు వచ్చేసరికి మనకి సైన్ స్క్వేర్ థీటా అయ్యింది. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ యూజ్ చేస్తాం. చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓన్లీ సైన్ స్క్వేర్ థీటాని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచాం అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, డినామినేటర్కి వచ్చేసరికి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. బాగా గమనించండి చూడండి, ఇది యాస్టీస్గా ఎలాగ వేయండి. న్యూమరేటర్లో మనకి ఎలా కనిపిస్తుంది, 1 అంటే 1 స్క్వేర్ అనుకోండి, కాస్ స్క్వేర్ థీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఆల్జీబ్రాలో మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏంటి మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో డినామినేటర్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉందంటే ఏంటి మనకు అక్కడ అర్థం, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉందని. సో మనం దాన్ని ఎలా రాయొచ్చు, మనం 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అని రాయొచ్చు. సో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని రాయొచ్చు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో 1 మైనస్ కాస్ థీటా ఉంది. సో వన్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకొక టర్మ్ మిగులుతుంది మనకి. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇక్కడ, మనకి 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా. ఇది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ కాదో చూడండి. సో ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఆర్హెచ్ఎస్కి ఈక్వల్గా అయ్యింది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి. సో సెకండ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, మీకోసం థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే tan theta divided by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta is equals to 1 plus secant theta cosecant theta. సో ఇది మనం ప్రూఫ్ చేసి చూపించాలి. సో ఫస్ట్ మనం సేమ్ ఇందాక సమ్లాగే మనం ఏం చేద్దామంటే గివెన్ డేటా వేసుకుందాం. గివెన్ దట్ ఏంటి మనకి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి, tan theta by 1 minus cot theta ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ ట్యాన్ థీటా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ ప్రాబ్లం అయినా డౌట్ ఉందంటే మీరు కమెంట్ సెక్షన్లో నాకు రాయండి, మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి, 1 ప్లస్ సీకెంట్ థీటా కోసీకెంట్ థీటా. సో మనం ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేసి మనకు ఆర్హెచ్ఎస్ రావాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఏంటంటే ట్యాన్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ ట్యాన్ థీటా. సో మనం ట్యాన్ ఎలా రాయొచ్చు, మనం సైన్ బై కాస్ అని రాయొచ్చు కదా. సో సైన్ థీటా బై కాస్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ కాట్ ఎలా రాయొచ్చు, మనం కాస్ బై సైన్ అని రాయొచ్చు. సో కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇక్కడ కూడా ఉంది మనకి. సో ఇక్కడ కూడా మనం కాస్ థీటా బై సైన్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ని మనం సైన్ థీటా బై కాస్ థీటా. సో నెక్స్ట్ చూడండి, మనకి న్యూమరేటర్లో వచ్చినట్లుగా సైన్ థీటా బై కాస్ థీటా వేసేయండి. డినామినేటర్లో ఏముంది మనకి 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఉంది కదా. సో సైన్ థీటాని మనం ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా వస్తుంది. సో అది వేసుకుందాం ఇక్కడ మనం. సో సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఒక టర్మ్ అయింది. నెక్స్ట్ కాస్ థీటా బై సైన్ థీటా యాస్టీస్గా వేయండి. సో డినామినేటర్లో ఏముంది ఇక్కడ మనకు చూడండి, 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఉంది. సో ఇక్కడ కాస్ థీటాని మనం ఎల్సిఎం తీసుకుంటే కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా వస్తుంది. అంటే మనకి డినామినేటర్ కామన్ డినామినేటర్ తీసుకుంటే ఎల్సిఎం చేస్తున్నాం 1/1. సో 1కి కాస్కి మనం ఎల్సిఎం చేసామంటే కాస్ వస్తుంది. సో అందుకోసమనే 1/1 ఇంటూ కాస్ చేసాం అనుకోండి, కాస్ థీటా అవుతుంది. సో కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది. సో కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే డినామినేటర్ని మనం న్యూమరేటర్లు తీసుకొని రావాలి. సో డినామినేటర్ మనం న్యూమరేటర్లు తీసుకొని వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇన్వర్స్ అవుతుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ న్యూమరేటర్ యాస్టీస్గా వేయండి సైన్ బై కాస్. డినామినేటర్లో ఏముందో మనకి సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఉంది కదా. సో ఆ డినామినేటర్ని మనం న్యూమరేటర్లు తీసుకొచ్చాం అనుకో, రెసిప్రోకల్ చేయాలి. అంటే ఇంటూ చేసి డినామినేటర్ కాస్త న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ కాస్త డినామినేటర్ అవుతుంది. అందుకనే మనం సైన్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా వేసాం. సో ఇది ఒక టర్మ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే, న్యూమరేటర్ పార్ట్ యాస్టీస్గా వేయండి. డినామినేటర్ని మన న్యూమరేటర్ తీసుకొచ్చేటప్పుడు క్రాస్ మల్టిప్లై అవుతుంది అన్నమాట రివర్స్లో రెసిప్రోకల్ చేసి. సో కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా.
సో ఇప్పుడు మనకి ఈ 2 టర్మ్స్ వస్తాయి కదా! ఈ రెండిటిని మనం మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే సైన్ ఇంటూ సైన్ ఏమవుతుంది మనకి? సైన్ స్క్వేర్ అవుతుంది. సో సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ థీటా. కింద డినామినేటర్ పార్ట్ ఏముంది మనకి? కాస్ ఇంటూ సైన్ మైనస్ కాస్. సో కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఓకే. సెకండ్ టర్మ్ కాస్ ఇంటూ కాస్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది? సైన్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో సైన్ ఇంటూ కాస్ థీటా, సైన్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా వేసాం. సో ఇప్పుడు మనకి డినామినేటర్లోని బ్రాకెట్స్లో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఫస్ట్ టర్మ్లో ఉంది. సెకండ్ టర్మ్లోకి వచ్చేసరికి కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. సో రెండు మనకి కామన్ రావాలంటే ఏం చేస్తామంటే మనం ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా వేసుకుంటాం. సెకండ్ టర్మ్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. అలా మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ సైన్ ఇటువైపు వస్తుంది, కాస్ అటువైపు వెళ్ళిపోతుంది. సో మైనస్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూడండి, సైన్ థీటా. ఇక్కడ చూడండి మనకి కాస్ దగ్గర మనకి ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ కాస్ థీటా చేస్తే మనకి మైనస్ కాస్ థీటా వస్తుంది. సైన్ దగ్గర మనకి ఫస్ట్ ముందు మైనస్ ఉంది, సో మనం మైనస్తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి డినామినేటర్లోని బ్రాకెట్స్లోనే రెండు కూడా కామన్గా వచ్చాయి. సో కామన్గా వచ్చిన మనం సపరేట్గా రాద్దాం. సో 1 సైన్ థీటా మైనస్ కాస్ థీటా. మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైకి వచ్చేసరికి మనకి ఇంకేం మిగిలింది? మనకి సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా మిగిలింది. సో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. మనం ఇక్కడ ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఉంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏమవుతుంది మనకి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. సో మనకి ఫస్ట్ ఇందాక ఏమొచ్చింది? 1 సైన్ థీటా మైనస్ కాస్ థీటా కామన్ తీసుకున్నాం. ఓకే. బ్రాకెట్లో ఏముందంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. తో డినామినేటర్లో కాస్ థీటా సైన్ థీటా ఉంది కదా, ఆ రెండింటిని ఎల్సిఎం చేయాలి. సో రెండింటిని ఎల్సిఎం చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే కాస్ థీటా ఇంటూ సైన్ థీటా డినామినేటర్ వస్తుంది. సైన్ థీటా బై కాస్ థీటా వేసాం, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా వేసాం. మనకి ఫస్ట్ టర్మ్ ఏముంది? సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఉంది. సో ఇంటూ సైన్ థీటా కాస్ థీటా చేసాం అనుకోండి, కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. సో న్యూమరేటర్లో మనకి సైన్ క్యూబ్ థీటా వస్తుంది మనకి. సో సైన్ క్యూబ్ థీటా. నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ టర్మ్లో ఏముందో మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది. సో కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ సైన్ ఇంటూ కాస్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కొంచెం డౌట్ అనిపిస్తుంది, ఒక టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ టర్మ్ ఏం తీసుకున్నారు మీరు ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఫస్ట్ టర్మ్. ఓకే. మనకి ఎల్సిఎం ఏమొచ్చింది? మనకి కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనకి ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా సైన్ క్యూబ్ థీటా. సో అదే మీకు ఇక్కడ వేసాను చూడండి, సైన్ క్యూబ్ థీటా. సో అలాగే మీరు సాల్వ్ చేశారనుకోండి, సెకండ్ టర్మ్ మనకి మీకు ఏమొస్తుందంటే కాస్ క్యూబ్ థీటా వస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా చెప్పాను కదా, అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఫార్ములా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే 1 యాస్టీస్గా వేసుకోండి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఏ మైనస్ బి అంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా వేశారు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ ఇంటూ కాస్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై యాస్టీస్ మనకి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ టర్మ్ మనకి కట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ ఇంటూ కాస్ థీటా. డినామినేటర్లో మనకి ఏముంది? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. చూడండి కావాలంటే మీరు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మిగిలింది, సైన్ థీటా కాస్ థీటా మిగిలింది, డినామినేటర్ సైన్ థీటా కాస్ థీటా మిగిలింది. 10 వేసాం. సో ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? మనకి ఐడెంటిటీ ప్రకారం 1 అవుతుంది. సో 1
sin theta ఇంటూ కాస్ థీటా డివైడెడ్ బై sin theta కాస్ థీటా. రెండు టర్మ్ని మనం సపరేట్గా రాసాం అనుకోండి. 1/sin theta కాస్ థీటా ప్లస్ sin theta కాస్ థీటా బై sin theta కాస్ థీటా. సో ఈ రెండు టర్మ్స్ మనకి డివైడ్ అయిపోతాయి, 1 అవుతుంది అప్పుడు. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 1/sin ఏమవుతుంది మనకి ఇక్కడ కొసెకంట్ థీటా అవుతుంది, 1/cos మనకి సీకెంట్ అవుతుంది. సో కొసెకంట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ 1, దీన్ని మనం రాయొచ్చు 1 ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. సో ఇక్కడితో అయిపోయింది. ఇది ఆర్హెచ్ఎస్. చూడండి ఆర్హెచ్ఎస్లో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ 1 ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. సో మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వస్తుంది కదా మనకి ఆర్హెచ్ఎస్. సో దీన్ని బట్టి దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇప్పుడు మనం 6th క్వశ్చన్ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. సో మనం 5th క్వశ్చన్లో టోటల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్కి మీకు 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా 6 క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేయండి. ఒకవేళ రానట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకోసం వీడియో అనేది డెడికేటెడ్గా చేస్తాను. సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే √1 ప్లస్ sin a డివైడెడ్ బై 1 మైనస్ sin a is equals to secant a plus tan a. సో సొల్యూషన్ ఫస్ట్ మనం గివెన్ దట్ ఏమి ఇచ్చారో వేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి √1 ప్లస్ sin a డివైడెడ్ బై 1 మైనస్ sin a. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమి secant a ప్లస్ tan a. ఓకే, ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఏముందో మనకి ఇక్కడ √1 ప్లస్ sin a డివైడెడ్ బై 1 మైనస్ sin a. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మనం న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ మల్టిప్లై చేద్దాం. అంటే √1 ప్లస్ sin a డివైడెడ్ బై √1 ప్లస్ sin a. సో √1 ప్లస్ sin a √1 ప్లస్ sin a మన డివైడ్ అయిపోయింది అనుకో 1 వస్తుంది. సో దానివల్ల మనకి వాల్యూ అనేది మనకి ఏం ప్రాబ్లం ఉండదు, డిఫరెన్స్ ఏం రాదు. సో ఇప్పుడు మనం న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ మనం మల్టిప్లై చేసాం. సో మనకి ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఉంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి మనకి a² మైనస్ b². సో ఇది ఇలా ఉంచండి. సో ఇప్పుడు మీరు చూడండి √1 ప్లస్ sin a ఇంటూ √1 ప్లస్ sin a న్యూమరేటర్లో ఉంది. సో మన ఏం వస్తుందో మనకి ఇక్కడ మనకి 1 ప్లస్ sin a, ఎందుకంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ డినామినేటర్ వచ్చేసరికి ఇక్కడ మీరు బాగా గమనించండి, రూట్ కామన్ తీసుకున్నాం. ఇక్కడ 1 మైనస్ sin a 1 ప్లస్ sin a ఉంది. అంటే ఏంటి అర్థం మనకి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. సో a² మైనస్ b². సో 1 మైనస్ sin² a. సో నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ sin a యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటారు న్యూమరేటర్లో. ఇక్కడ మన ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారంగా sin² a ప్లస్ cos² a మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. సో మనకి cos² a ఏంటి మనకి 1 మైనస్ sin² a. సో మనకి ముందు స్టెప్లో డినామినేటర్లో ఏమొచ్చింది √1 మైనస్ sin² a వచ్చింది కదా. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు, మనం √cos² a వేయచ్చు. సో స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ sin a డివైడెడ్ బై cos a. మనం ఇప్పుడు సపరేట్ టర్మ్స్లో రాస్తే ఎలా రాస్తాం మనం 1/cos a ప్లస్ sin a బై cos a. సో 1/cos a ఏంటి అవుతుంది మనకి ఇక్కడ secant a అవుతుంది, sin a బై cos a tan a అవుతుంది. సో ఇది దేనికి ఈక్వల్ ఆర్హెచ్ఎస్కి. కావాలంటే ఒకసారి చూడండి మీరు, మనకి ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు ఇక్కడ secant a ప్లస్ tan a ఇచ్చారు. సో therefore LHS is equals to RHS. నెక్స్ట్ ఈ క్వశ్చన్తోని మనం ఈ క్లాస్ని క్లోజ్ చేయబోతున్నాం. రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీరు ట్రై చేయండి ఒకసారి. మీకు రానట్లుగా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే మీకోసం డెడికేటెడ్గా ఒక వీడియోని తీసుకొని వస్తాను. సో 10th 1 ప్లస్ tan² a డివైడెడ్ బై 1 ప్లస్
cot square a into is equals to 1 minus tan a by 1 minus cot a whole square is equals to tan square a. ఇక్కడ 3 టర్మ్స్ కూడా ఈక్వల్ అని చెప్పి చూపించాం మనం. సో ఫస్ట్ మనం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి 1 ప్లస్ tan square a డివైడెడ్ బై 1 ప్లస్ cot square a. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఫార్ములాస్ చూడండి. secant square theta minus tan square theta is equals to 1. సో మనం secant square ఏమని రాయొచ్చు మనం 1 ప్లస్ tan square theta. సో మీరు బాగా గమనించండి, మనకి న్యూమరేటర్లో ఏముంది, మనకి 1 ప్లస్ tan square a ఉంది. అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ, మనకి న్యూమరేటర్లో secant square a అని రాయొచ్చు. డినామినేటర్లో మీరు చూడండి 1 ప్లస్ cot square a ఉంది కదా. సో ఇంకొక ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఉంది, అదేంటది మనకి cosecant square theta minus cot square theta is equals to 1. సో cosecant square theta ఏమవుతుంది మనకి 1 ప్లస్ cot square theta. సో ఆ ఫార్ములా ఇక్కడ మనం వాడతాం. 1 ప్లస్ cot square ఏమైంది, cosecant square అయింది. సో ఇప్పుడు మీరు చూడండి, మనకి న్యూమరేటర్లో ఏముందో మనకి secant square a ఉంది. secant square a అని రాయొచ్చు మనం 1 బై cos square a అని రాయొచ్చు. నెక్స్ట్ కింద డినామినేటర్ cosecant square a ఉంది, అది ఎలా రాయొచ్చు మనం 1 బై sin square a. సో ఇప్పుడు 1 బై cos square a యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. డినామినేటర్లో మనకి ఏమొచ్చింది 1 బై sin square a కదా, అది మన న్యూమరేటర్లో రాయాలంటే మనం క్రాస్ మల్టిప్లై ఇన్వర్స్ చేస్తాం అనమాట. సో ఇంటూ sin square a బై 1, ఎందుకంటే 1 బై sin square a ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ వచ్చింది sin square a బై cos square a, అంటే sin బై cos హోల్ స్క్వేర్, అంటే మనకి ఏమొచ్చింది tan square a. సో మీరు గమనించారు కదా, ఇది RHSకి ఈక్వల్. చూసారు కదా, RHS ఏముంది tan square a. సో మనకి RHS వచ్చింది. సో సెకండ్ టర్మ్ తీసుకుందాం. సెకండ్ టర్మ్ ఏంటి మనకి 1 మైనస్ tan a డివైడెడ్ బై 1 మైనస్ cot a హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనం 1 మైనస్ tan a, డినామినేటర్లో cot ఉంది కదా, దాన్ని ట్యాన్లో కన్వర్ట్ చేయండి, 1 బై tan అవుతుంది. సో హోల్ స్క్వేర్ యాస్టీస్గా వేస్తాం. సో 1 మైనస్ tan a, కిందన మనం డినామినేటర్ కామన్ డినామినేటర్ tan తీసుకున్నాం అనుకోండి. సో 1 ఇంటూ tan ఏమవుతుంది, tan అవుతుంది 1 మైనస్ 1. సో హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్, న్యూమరేటర్ యాస్టీస్గా 1 మైనస్ tan a వేయండి. డినామినేటర్లో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ tan a మైనస్ 1 బై tan వచ్చింది కదా. సో మనం దాన్ని న్యూమరేటర్లో మనం క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, రెసిప్రోకల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే tan a డివైడెడ్ బై tan a మైనస్ 1. ఇక్కడ చూడండి, మనం మైనస్ కామన్ తీసాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో tan a, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ 1 ఇంటూ tan a డివైడెడ్ బై tan a మైనస్ 1. సో tan a క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే 1 వస్తుంది కాబట్టి. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది మనకి మైనస్ స్క్వేర్ మర్చిపోయాము ఇక్కడ మనం. సో మైనస్ tan a హోల్ స్క్వేర్. సో tan a హోల్ స్క్వేర్ ఏంటి మనకి tan square a. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. సో ఇక్కడతో ఈ క్లాస్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. నేను చెప్పిన క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుగా ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అనేది కూడా నేను క్లియర్ చేస్తాను. మీకు ఈ క్లాస్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా క్లాసెస్ ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి.